హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ నెంబర్ 01/2019 నుంచి స్టేషన్ మాస్టర్ సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్, శాలరీ, ప్రమోషన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఈరోజు నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో స్టేషన్ మాస్టర్ అంటే పర్టికులర్గా మీకంటూ ఒక స్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ కింద కొంతమంది వర్కింగ్ స్టాఫ్ అనేది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకంటూ ఒక క్యాబిన్. ఆ క్యాబిన్లో వచ్చేపోయే ట్రైన్స్ యొక్క డేటా అంతా కూడా మీకు లైవ్లో మీకు టైం టు టైం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క స్టేషన్కి మీరే వర్కింగ్ ఇన్ఛార్జ్. సో మీ ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారమే మీ కింద ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ అంతా కూడా మనకు నాణ్యానికి ఒకవైపు అయితే, మరొక సైడ్ కనుక మనకు గమనించినట్లయితే వన్ ఆఫ్ ద రిస్కియెస్ట్ అండ్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఉండేటటువంటి జాబ్ అంటే స్టేషన్ మాస్టర్ మాత్రమే. సో స్టేషన్ మాస్టర్కు ఉన్నటువంటి రిస్కీ జాబ్ అనేది మనకు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో వేరే దానికి లేకపోవచ్చు. సో ఫస్ట్ కనుక మీరు గమనించినట్లయితే స్టేషన్ మాస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ అదర్ స్టేషన్ ఎంప్లాయీస్ అండ్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫిషియంట్ రన్నింగ్ ఆఫ్ స్టేషన్. అండ్ స్టేషన్ మాస్టర్ అని అంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ జాబ్ అని అనుకుంటారు, కానీ వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ బ్రెయిన్ తోటి ఎక్కువ వర్క్ చేయాల్సినటువంటి జాబ్ అంటే స్టేషన్ మాస్టర్ మాత్రమే. మీరు మీ యొక్క ఆఫీస్ స్టాఫ్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ మీరు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఎఫిషియెంట్గా మీ యొక్క రన్నింగ్ ఆఫ్ స్టేషన్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. రన్నింగ్ ఆఫ్ స్టేషన్ అని అంటే మీకు వచ్చేటటువంటి ట్రైన్స్, పోయేటటువంటి ట్రైన్స్ యొక్క డిలే టైం, అరైవల్ టైం, అదేవిధంగా మీరు ఎప్పటికప్పుడు ప్యాసింజర్స్ని యొక్క సేఫ్టీని మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా మీకు రైల్వే స్టేషన్ తోటే పాటు మీకు స్టేషన్ తర్వాత మీకు ట్రాక్ సంబంధించి దాదాపుగా 10 to 20 కిలోమీటర్స్ మీ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఈ 10 to 20 కిలోమీటర్స్ అంతా కూడా మీరు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారమే పాయింట్స్ మెన్ కానీ, గేట్ మెన్ కానీ, అదేవిధంగా ట్రాక్ మెన్ కానీ నడుచుకుంటూ ఉంటారు. మీరు కనుక ఒక నిమిషం లేట్ చేసిన ట్రైన్ అరైవల్ టైం కంటే కూడా మీరు కొద్దిసేపు డిలే తీసుకున్నా కూడా కొన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి మీరు కారణం అవ్వచ్చు. సో ఇక్కడ ఉండేటటువంటి గ్రూప్ డి పోస్టులు అయినటువంటి పాయింట్స్ మెన్ కానీ, గ్యాంగ్ మెన్ కానీ, ట్రాక్ మెన్ కానీ, అదేవిధంగా గేట్ మెన్ కానీ, వీళ్ళంతా కూడా మీరిచ్చే ఆదేశాల ప్రకారమే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో సింపుల్గా నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే, ఇది ఒక రోడ్డు అనుకుంటే మీకు ఇక్కడ రైల్వే ట్రాక్ వెళ్తుంది. ఇక్కడ గేట్ మీరు స్టేషన్ మాస్టర్ నుంచి కనుక ఇంటిమేషన్ రాకుంటే ట్రైన్ వస్తుందని ఈ గేట్ మెన్ గేట్ క్లోజ్ చేయడు. గేట్ క్లోజ్ చేయకపోవడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి వెహికల్స్ అనేవి మనకు ట్రావెల్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వెహికల్స్ అనేవి ట్రావెల్ అవుతుంటాయి. ఎట్ దట్ టైం మనకు ట్రైన్ కనుక సడన్గా అరైవ్ అయిందంటే అక్కడ జరిగేటటువంటి దుర్ఘటనకు కారకులు స్టేషన్ మాస్టర్ అవ్వడం జరుగుతుంది. సో స్టేషన్ మాస్టర్ నుంచి నాకు ఇంటిమేషన్ రాలేదు కాబట్టి నేను గేట్ని క్లోజ్ చేయలేదని అతను ఒక వాంగ్మూలం తీసుకుని స్టేషన్ మాస్టర్ పైనే వీళ్ళు యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంత కాంప్లికేటెడ్ అయినటువంటి జాబ్ స్టేషన్ మాస్టర్ది. అదేవిధంగా ఈ విధంగా మనకు రైల్వే క్రాసింగ్స్ ఉంటాయి. ఈ రైల్వే క్రాసింగ్స్ కాడ ఉండేటటువంటి పర్సన్స్ని మీరు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి జాబ్ అంతా కూడా ఈ యొక్క స్టేషన్ మాస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ కూడా మీకు పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే విధంగా మీరు ఎప్పటికప్పుడు మీరు వాళ్ళని ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా మీ పైన అధికారి ఉండేటటువంటి సూపరింటెండెంట్ కూడా మీరు డే టు డే వర్క్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అండ్ ద టర్మ్ వాజ్ హిస్టారికల్లీ ఎంప్లాయిడ్ అక్రాస్ స్టేషన్స్ ఆఫ్ ఆల్ సైజెస్. మీకు ఉండేటటువంటి చిన్న స్టేషన్ నుంచి పెద్ద స్టేషన్ దాకా, లైక్ అత్యంత పెద్దదైనటువంటి మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి అత్యంత చిన్నైనటువంటి ఒక పల్లెటూరులో ఉండేటటువంటి రైల్వే స్టేషన్ దాకా మీరు ప్రతిదీ కూడా మెయింటైన్ చేయగలిగేటటువంటిది ఈ యొక్క ప్రిసైజ్ రోల్ అనేది ఒక స్టేషన్ మాస్టర్ది. ఎట్ ఏ మేజర్ సిటీ టెర్మినల్స్ సంబంధించి ద పొటెన్షియల్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ మీ కింద ఉండడం జరుగుతుంది. స్టేషన్ మాస్టర్ డ్యూటీ వుడ్ ఫోకస్ ఆన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. సో రైల్వే నుంచి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్రజల నుంచి కాంప్లిమెంట్స్ వచ్చే విధంగా రైల్వే స్టేషన్ మీరు రన్ చేస్తూ ఉండాలి. మీరు దాంట్లో ఉండేటటువంటి ఏదైనా రైల్వేలో ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగినా పారామెడికల్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా పోలీస్ ఫోర్స్కి ఇంటిమేషన్ ఇస్తూ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ పారిశుద్ధ్యం సంబంధించి మీరు రైల్వే ఎంప్లాయీస్ తోటి మీరు వర్క్ చేస్తూ ఉండాలి. ఇలాంటి వర్క్ అంతా కూడా మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో మీరు వచ్చిపోయే ట్రైన్స్కి మీరు ఇచ్చేటటువంటి సిగ్నల్ని బేస్ చేసుకుని అసిస్టెంట్ లోకో పైలట్ తన యొక్క వర్క్ అనేది కంటిన్యూ చేస్తాడు. అదేవిధంగా మీరు డే టు డే వర్క్ అంతా కూడా మీకు ఇచ్చేటటువంటి కంట్రోల్ రూమ్లో మీకు నెక్స్ట్ రాబోయేటటువంటి ట్రైన్ సంబంధించి ఇన్ఫర్మేషన్, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, అది ఏ టైం కల్లా అరైవ్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అంతా కూడా మనకు మైక్లో అనౌన్స్ చేసేటటువంటి వర్క్ అంతా కూడా ఈ స్టేషన్ మాస్టర్ ఆ యొక్క మైక్ ఇన్ఛార్జ్కి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క లోకాలిటీ, మన యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా స్మాల్ టౌన్ అండ్
కంట్రీ స్టేషన్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఫర్ మోర్ లిమిటెడ్ స్టాఫ్ ద స్టేషన్ మాస్టర్ వుడ్ హ్యావ్ ఫర్ మోర్ కస్టమర్ ఇంటరాక్షన్ విత్ ట్రావెలింగ్ ప్యాసింజర్స్. సో ట్రావెలింగ్ ప్యాసింజర్స్ తోటి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఉన్నటువంటి లిమిటెడ్ స్టాఫ్తో కానీ మోర్ లిమిటెడ్ స్టాఫ్తో కానీ వీళ్ళు వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తూ ఉండాలి. లైక్ మీరు టికెట్లు ఇవ్వడం దగ్గర నుంచి ప్యాసింజర్ ట్రైన్కి వెళ్ళేదాకా కూడా రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉండడం జరుగుతుంది. అండ్ ఎవరైనా ఒక పర్సన్ కనుక ఆబ్సెంట్ అయినట్టయితే, ఆఫీస్ స్టాఫ్ కనుక ఆబ్సెంట్ అయితే ఆ ప్లేస్ని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత స్టేషన్ మాస్టర్కి ఉంటుంది. అది వేరే పర్సన్కి ఇన్ఛార్జ్ ఇవ్వాలన్నా అలాంటి వర్క్ అంతా కూడా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉండడం జరుగుతుంది. స్టేషన్ మాస్టర్ యొక్క వర్క్ అనేది షిఫ్ట్ల వారీగా ఉంటుందండి. షిఫ్ట్ల వారీగానే ఉంటుంది. మోస్ట్లీ మనకి 8 hours ఏ డే అనేది ఉండడం జరుగుతుంది. డైలీ 3 members అయితే చేంజ్ అవుతుంటారు. అండ్ నెంబర్ ఆఫ్ స్టేషన్ మాస్టర్ అయితే 1 స్టేషన్. మనకి జనరల్గా ప్రతి స్టేషన్ కూడా ఒక స్టేషన్ మాస్టర్ ఉంటాడు. ఒకవేళ మీకు గనక 10 కానీ అంతకంటే ఎక్కువ ట్రాక్స్, అదేవిధంగా దాదాపుగా డైలీ మనకు 50,000 members కంటే ఎక్కువ మంది కనుక ట్రావెల్ అవుతుంటే అక్కడ మనకు మోర్ దెన్ 1 స్టేషన్ మాస్టర్ అనేది ఇన్ఛార్జీలకు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టేషన్ మాస్టర్ సంబంధించి ప్రమోషన్స్ కనుక గమనించినట్లయితే ప్రస్తుతం స్టేషన్ మాస్టర్గా ఉన్నటువంటి పర్సన్ తర్వాత స్టేషన్ సూపరింటెండెంట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్, అదేవిధంగా డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్. ఇది గ్రూప్ బి లెవెల్ పోస్ట్. ఇది ఒక గ్రూప్ బి లెవెల్. స్టేషన్ మాస్టర్ డైలీ చేసేటటువంటి వర్క్ అంతా కూడా ఈ యొక్క స్టేషన్ సూపరింటెండెంట్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. స్టేషన్ సూపరింటెండెంట్ యొక్క పై అధికారులకు పంపిస్తూ ఉంటారు. వీళ్ళు డివిజనల్ సంబంధించి డేటా అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ యొక్క డివిజనల్ డేటా చెక్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కింద అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్ ఉండడం జరుగుతుంది. సో హైయెస్ట్ పోస్ట్ ఇది. అండ్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఫిల్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు డైరెక్ట్గా స్టేషన్ మాస్టర్ ఫిల్ చేస్తున్నారు. అండ్ లీవ్స్ సంబంధించి, హాలిడేస్ సంబంధించి గమనించినట్లయితే 1 day ఇన్ ఏ వీక్, అది ఏ డే అయినా కావచ్చు, మీకు 1 day మాత్రం మీకు లీవ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ సెకండ్ సాటర్డే మాత్రం ఒక లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ సంబంధించి డేటా కనుక గమనించినట్లయితే మనకు ఉన్నటువంటి పే స్కేల్లో ఈ యొక్క రైల్వే ఎన్టీపీసీలో అత్యధిక పే స్కేల్ అనేది ఒక స్టేషన్ మాస్టర్కి ఉంది. సో 15,600 నుంచి 39,100 పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ గ్రేడ్ పే దాదాపుగా 4,200 ఉంది. అండ్ ఇనీషియల్ పే కనుక గమనించినట్లయితే 35,400 రూపీస్ మనకు ఇనిషియల్ పే ఇస్తున్నారు. అండ్ అలవెన్సెస్ దాదాపుగా 24,000 పైగానే ఉంటాయి. అండ్ మీ యొక్క ఫస్ట్ మంత్ శాలరీ అన్నీ కలుపుకొని 65,000 పైగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు హెచ్ఆర్ఏ ట్రావెల్ అలవెన్సెస్, రైల్వే పాసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వేకెన్సీస్ మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్, అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక గమనించినట్లయితే అన్రిజర్వ్డ్కి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 14 వేకెన్సీస్, ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 7, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 3, ఓవరాల్గా 31 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో అన్రిజర్వ్డ్కి 328, ఎస్సీకి 119, ఎస్టీకి 63, ఓబీసీకి 219 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 81, ఓవరాల్గా 810 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అండ్ ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్ మొత్తం కలుపుకొని మన దాదాపుగా 841 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ దీనికి డిగ్రీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క లెవెల్ వచ్చేసి ఇది లెవెల్ 6 పోస్ట్. ఇది లెవెల్ 6 కేటగిరీ వాళ్ళకి. అండ్ దీంట్లో మనకు సైకో టెస్ట్ అనేది ఉంటుంది. 2 stages CBT ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెరిట్లో వచ్చినటువంటి క్యాండిడేట్స్కి CBAT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని. ఆప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ మనకి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వీళ్ళకి A2 మెడికల్ స్టాండర్డ్ ఐసైట్ అనేది A2 లెవెల్ ఉండాలి. దట్ మీన్స్ 6/9 ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క స్టేషన్ మాస్టర్కి అర్హులు. అదేవిధంగా వీళ్ళు బైనాక్యులర్ విజన్ టెస్ట్, మెసోపెక్ విజన్ టెస్ట్, అదేవిధంగా వీళ్ళకి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్, ఇవన్నీ కూడా వీళ్ళకి చెక్ చేస్తారు. అదంతా ఓకే అయితేనే వీళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 6/9 ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 6/12 ఉన్నా కూడా మీరు మెరిట్ వచ్చినప్పటికీ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఐసైట్ ఒకటి చెక్ చేసుకోండి. దాని తర్వాత వీళ్ళకు 45 days నుంచి 60 days దాకా వీళ్ళకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 45 days నుంచి 60 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ అయితే మీకు ఒక చిన్న స్టేషన్లో ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఫాస్ట్నెస్ అండ్ మీ యొక్క టాక్టిక్నెస్ని బేస్ చేసుకొని హెవీ ట్రాఫిక్ ఉండేటటువంటి స్టేషన్స్లో కూడా మారే ఛాన్స్ ఉంది. అండ్ మీకు ఈ విధంగా ప్రతి స్టేషన్లో కూడా మీకంటే ఒక కంట్రోల్ బోర్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దీనికి మెయిన్ ఇన్ఛార్జీలుగా మీరే ఉండడం జరుగుతుంది. ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళినట్లయితే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది మనకి ఇంటిమేషన్ ఇచ్చేది కూడా మనకు స్టేషన్ మాస్టర్ దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి రావాలని అంటే సెకండ్ ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చేటట్టు అనౌన్స్మెంట్ చేయిస్తారు. అదేవిధంగా ఫస్ట్ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉన్నట్లయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ పైనే వచ్చేటట్టు అనౌన్స్ చేపిస్తారు. ఒకవేళ ఒకేసారి మనకు ప్యాసింజర్ రైలు
ఎక్స్ప్రెస్ రైలు వస్తున్నట్లయితే ఎక్స్ప్రెస్ ఒకవేళ ఆ స్టేషన్ లాగకుంటే ఎక్స్ప్రెస్కి మెయిన్ ట్రాక్ అనేది రిలీజ్ చేసి పెడతారు. మెయిన్ ట్రాక్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్డినరీ దాంట్లో వాళ్ళు కనుక ప్యాసింజర్స్ అక్కడ మనకు బోర్డింగ్ కనుక ఉండేటట్టుంటే వాళ్ళకు వేరే ట్రాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వర్క్ అంతా కూడా స్టేషన్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకి ఇది స్టేషన్ మాస్టర్ సంబంధించినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ, ప్రమోషన్స్ అండ్ లీవ్స్, అండ్ మెయిన్గా మీ యొక్క వర్క్ అంతా కూడా పీపుల్ తోటి, అదేవిధంగా మీ యొక్క ఆఫీస్ స్టాఫ్ని ఏ విధంగా మీరు వర్క్ చేయించుకోగలరో, మీ యొక్క కెపాసిటీని మీ ఆఫీస్ స్టాఫ్ మెయింటెనెన్స్ని బేస్ చేసుకొని వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరి కొంచెం ఎడుకోగలుగుతాం. అప్పుడు స్ట్రేట్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరి వన్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.